యేసుక్రీస్తు నామములో కూడి వచ్చి మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నా. అందరూ బాగున్నారండి? అందరూ బాగున్నారా? ఎవరి మొక్కల్లో నవ్వు కనిపించట్లేదు అంటే రేక్ కింద కూర్చోవడం వల్ల వేడి వచ్చేస్తుంది. బైబిల్ గ్రంథం నుండి మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. పేజీ నంబరు 222. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవియునై ఉండెను గనుకనే కదా. చాలా ఇక్కడ మొదటి యోహాను పత్రికలో 3వ అధ్యాయము 12వ వచనములో ఇలా వ్రాయబడి ఉన్నది, మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. కాబట్టి ఈ యొక్క బైబిల్ గ్రంథంలో సుమారు 3900 మనుషులు ఈ బైబిల్లో వ్రాయబడి ఉన్నారు. చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు ఎంతమంది? 3900 మంది వ్రాయబడి ఉన్నారు. అలాగే ఈ కయ్యను అనే పేరు 19 సార్లు వ్రాయబడి ఉన్నది బైబిల్ గ్రంథంలో. జాగ్రత్తగా అలాగే మొదటి నుండి చివరి వరకు వింటే వాక్యం మనకి అర్థమవుతుంది. కాబట్టి బైబిల్లో ఎంతమంది మనుషులు ఉన్నారు? 3900 మనుషులు. ఈ 66 పుస్తకాలలో కలిపితే 3900 మనుషులు బైబిల్లో కనిపిస్తారు. అలాగే ఈ కయ్యను ఎవరి గురించి అయితే ఈ రోజు మనం మాట్లాడబోతూ ఉన్నామో, నేర్చుకోబోతూ ఉన్నామో, ఆయన పేరు 19 సార్లు బైబిల్లో వ్రాయబడి ఉన్నది. అలాగే ఈ భూ ప్రపంచంలో ఈ రోజుకి 750 కోట్ల మంది పైబడిన వారు ఉన్నారు. అలాగే 195 పెద్ద దేశాలు సుమారు మనకి ఉన్నది ప్రపంచంలో. మనము ఎవరి నుండి వచ్చాము అంటే మన ఆది తల్లిదండ్రులైన అవ్వ ఆదాము దగ్గర నుండే వచ్చాము. సృష్టి అంతటిని దేవుడు సృష్టించిన తర్వాత ఏమండి, ఆకాశమును, భూమిను, సముద్రమును, జలచరాలను అన్నిటినీ దేవుడు సృష్టించిన తర్వాత దేవుడు మానవుని సృష్టించి మానవునికి వాటన్నిటిపైన అధికారాన్ని ఇచ్చాడు. మొదటగా భూమి మీద పుట్టిన వారు ఎవరంటే ఆదాము, హవ్వ. వారు మాత్రమే ఈ భూమి మీద ఉన్నారు. దేవుడు వారిని మాత్రమే తయారు చేశాడు, ఈ భూమి మీద పెట్టాడు. వారి నుండే మనము ఇప్పుడు ఉన్నాం. ఈ 750 కోట్ల మంది కూడా వారి ద్వారానే భూమి మీదకి వచ్చారు. కానీ చాలా మంది అంటూ ఉంటారు కోతి నుండి వచ్చారు అని చెప్తా ఉంటారు. కాదు. మన యొక్క బైబిల్ గ్రంథం నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు సృష్టి అంతటిని కలుగు చేశాడు. సృష్టి అంతటిని కలుగు చేసిన తర్వాత మానవుడైన ఆదామును, అలాగే ఆదాము ప్రకటనలో నుంచి హవ్వను నిర్మించాడు. ఈ మొట్టమొదటి మానవులు ఎవరంటే ఆదాము, హవ్వ. ఇప్పుడు ఆదికాండము 4వ అధ్యాయము మొదటి వచనం నుండి మనం చదువుకుంటే, ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యనుని కని యెహోవా దయ వలన నేనొక మనిషిని సంపాదించుకున్నానని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, దేవుడు ఆదాముని హవ్వని తయారు చేసిన తర్వాత హవ్వ అంటూ ఉన్నమాట ఏంటో తెలుసా? నేను దేవుని దయ వలన ఒక కుమారుని కని ఉన్నాను. ఆయన పేరు ఏంటంటే కయ్యను. మొట్టమొదట ఆదామును అలాగే హవ్వను దేవుడు తయారు చేసిన తర్వాత వారిద్దరూ ఏకమైనప్పుడు కయ్యను పుట్టాడు. ఎవరు దయ వలన పుట్టాడు అంటే దేవుని దయ వలన నేను సంపాదించుకున్నాను అని హవ్వ మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం బైబిల్లో చదువుతూ ఉన్నాం. ఈరోజు మనం ఏది సంపాదించినా ఎవరి దయ వలన సంపాదించాం? నువ్వేం సంపాదించావు? నీ కుటుంబాన్ని సంపాదించావు, మేడబిడ్డలు సంపాదించావు, పేరు గణతలు సంపాదించావు,
ఐశ్వర్యాన్ని కూడబెట్టావు, ధనమును కూడబెట్టావు. ఇదంతా కూడా ఎవరి దయ వల్ల కూడబెట్టావు అంటే దేవుని దయ వల్ల నేను కూడబెట్టాను అని మనం చెప్పాలి. ఎవరి ద్వారా మనం సంపాదించుకున్నాము అంటే దేవుని దయ లేనిదే మనం ఏమీ సంపాదించలేము. ఏ ఆరోగ్యాన్ని మనము పొందుకోలేము, ఏ బలమును మనం పొందుకోలేము, ఏ భూమిని మనము సంపాదించుకోలేము, ఏ పొలమును, ఏ బిల్డింగ్ లేకపోతే ఏ ఇల్లును కూడా మనము సంపాదించుకోలేము. దేవుని దయ వలన మాత్రమే మనం సంపాదించుకున్నామని మనము సాక్ష్యము చెప్పాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఏమండి ఈ కయ్యను ఏం చేసేవాడంటే ఏమండి పొలం పనులు చేసుకునేవాడు. ఏం చేసేవాడు? పొలం పనులు చేసుకునేవాడు, ధాన్యాన్ని పండించేవాడు, కూరగాయలు పండించేవాడు, ఏమండి ఫలాలను పండించేవాడు. ఇది కయ్యని యొక్క పని. తర్వాత అవ్వ ఎవరిని కన్నదంటే హేబేలును కూడా కన్నది. చిన్నవాడైన హేబేలును కూడా కన్నది. జాగ్రత్త, చాలా మీకు క్లుప్తంగా చెప్తూ ఉన్నాను, చాలా అర్థమయ్యే రీతిలో చెప్తూ ఉన్నాను కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనసు అటు ఇటు వెళ్ళకపోతుంది. కయ్యను ఏం చేసేవాడంటే పొలాన్ని దున్నేవాడు, ధాన్యాన్ని పండించేవాడు, ఫలాలను పండించేవాడు, కూరగాయలు పండించేవాడు. ఇవి వారి కుటుంబం పోషణార్థమై సంపాదించుకునేవాడు. తర్వాత హేబేలు పుట్టిన తర్వాత హేబేలు ఏం చేసేవాడంటే ఆయన గొర్రెల కాపరి. ఏంటి చెప్పండి? గొర్రెల కాపరి. ఈ గొర్రెల కాపరి అయిన హేబేలు ఏం చేసేవాడంటే గొర్రెలను పెంచుతూ ఉండేవాడు. దాని ద్వారా అవ్వ, ఆదాము, కయ్యను వీరి కుటుంబీకులు. భూమి మీద మొట్టమొదటి కుటుంబం ఎవరంటే అవ్వ, ఆదాము కుటుంబమే. ఈ నలుగురు మాత్రమే, అవ్వ, ఆదాము, కయ్యను, హేబేలు. ప్రతిరోజు వారు చేసుకునే పని వారు చేసుకునేవారు. ఏమండి కయ్యనేమో పొలాన్ని పండించేవాడు, హేబేలేమో గొర్రెలను కాస్తూ ఉండేవాడు. అయితే సాయంత్రం అయ్యేసరికి వీరు కుటుంబంగా కూడుకొని వీరు దేవుని భయం చేత దేవుని విషయాలు నేర్చుకుంటూ దేవునిలో ఎదుగుతూ కుటుంబ ప్రార్థన కలిగి చక్కగానే ఉంటూ ఉండేవారు. ఎందుకంటే దేవుడు ఆదాముతో హవ్వతో ప్రతిరోజు కూడా సాయంత్రం వేళలో దేవుడు వారితో సంభాషణ చేస్తూ ఉండేవాడు, దేవుడి మాటలు చెప్తూ ఉండేవాడు. అదే ఆదాము, హవ్వ కూడా వారి బిడ్డలైన కయ్యలకు, హేబేలు కూడా నేర్పిస్తూ ఉన్నారు. మనం ఏం నేర్పిస్తూ ఉన్నాం? మన పిల్లలకు దేవుని భయాన్ని నేర్పిస్తూ ఉన్నామా? దేవుని మాటలు నేర్పిస్తూ ఉన్నామా? దేవుని క్రమంలో మనం మన బిడ్డలను పెంచుతూ ఉన్నామా? కుటుంబ ప్రార్థన కలిగి ఉంటూ ఉన్నామా? వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళు నేర్చుకుంటారులేండి అని చాలా మంది అంటూ ఉంటారు. ప్రియ సహోదరి సోదరుడా, పెద్దయిన తర్వాత వారు నేర్చుకోరండి. చిన్నప్పటి నుండే మనం దేవుని సన్నిధిలో పెంచినప్పుడు దేవుని భయం కలిగి, భక్తి కలిగి, తల్లిదండ్రుల పట్ల ప్రేమ కలిగి, భయభక్తులు కలిగి దేవుని ఎడల వారు జీవిస్తారు సమాజంలో. ఆదాము, హవ్వ కూడా కయ్యని, హేబేలుకి దేవుని భయాన్ని నేర్పించారు, దేవుని మాటలు నేర్పించారు, దేవుని ప్రార్థన నేర్పించారు, వాక్యాన్ని నేర్పించారు. నువ్వు నేనైతే మన బిడ్డలకు ఏం నేర్పిస్తా ఉన్నాం? ఇంకొకరి మీద ద్వేషాన్ని నేర్పిస్తా ఉంటాం, ఇంకొకరి మీద ఏదేదో చెప్తూ ఉంటాం. లేదంటే వాళ్ళే కదండి నేర్చుకుంటారు, ఇంకా పెద్దవాళ్ళు చిన్నపిల్లలే కదండి అని మనము అంటూ ఉంటాం. దేవుని భయం లేకపోతే వారు పాడైపోతారు. మన బిడ్డలు ఏమైపోతారు? పాడైపోతారు. అయితే కయ్యను పొలాన్ని పండించేవాడు, ధాన్యాన్ని పండించేవాడు, కూరగాయలు పండించేవాడు, ఫలాలు పండించేవాడు. అయితే హేబేలు ఏం చేసేవాడు అంటే గొర్రెలను కాస్తూ ఉండేవాడు. ఆ గొర్రెల నుండి వచ్చిన పాలు అవ్వ, ఆదాము కుటుంబీకులందరూ త్రాగుతూ ఉండేవారు. వాటి మాంసాన్ని తినేవారు. ఏమండి వాటి యొక్క చర్మాన్ని తీసి బట్టలు చేయించుకునేవారు, చెప్పులు చేయించుకునేవారు. వారికి ఉపయోగపడే రీతిగా ఆ కుటుంబము ఉన్నది, కలిసికట్టుగా కుటుంబం ఉన్నది. నలుగురు దేవుని భయంలో ఉన్నారు, దేవుని మాటలు నేర్చుకుంటూ ఉన్నారు. ప్రియ సహోదరి సోదరుడు, అయితే చిన్ననాటి నుండి దేవుల్లో ఉన్నా సరే కయ్యను మనసు దేవుని మనసు కాదండి. కయ్యను మనసు లోకానుసారమైన మనసు, హేబేలు మనసు ఏమో దేవుని మనసు. కుటుంబము క్రైస్తవ కుటుంబమే, దేవుని తెలుసుకున్న కుటుంబమే, దేవుని మాటలు చదువుకుంటున్న కుటుంబమే, దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటూ ఉన్న కుటుంబమే. అయితే కయ్యనులో ద్వేషం అనేది పుట్టింది, హేబేలులో దేవుని ప్రేమ అనేది పుట్టింది. ప్రియ సహోదరి సోదరుడా, ఆదికాండము
4వ అధ్యాయం 3వ వచనం. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబెలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. చాలండి. యెహోవా హేబెలు తెచ్చిన అర్పణను లక్ష్య పెట్టెను. ఈ కయీనేమో పొలము పంటలో కొంత భాగాన్ని తీసుకుని వచ్చాడంట దేవుని సన్నిధికి. హేబెలు కూడా తొలిచూలు పుట్టిన గొర్రెలలో దేవునికి కొంత తీసుకొచ్చాడంట అర్పణగా. అయితే దేవుడు ఇద్దరు తెచ్చిన అర్పణను స్వీకరించాడు. కయీను తెచ్చిన పొలం పంటలో తెచ్చిన అర్పణను స్వీకరించాడు. హేబెలు తెచ్చిన ఆ యొక్క తొలిచూలు పిల్లలను స్వీకరించాడు. అయితే దేవుని యొక్క కను దృష్టి దేని లక్ష్య పెట్టిందంటే హేబెలు తెచ్చిన అర్పణను మాత్రమే లక్ష్య పెట్టింది. కయీను తెచ్చిన అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు. దానికి గల కారణం ఏంటంటే యథార్థమైన హృదయంతో దేవుడికి అర్పించలేదు కయీను. హేబెలు అయితే యథార్థమైన హృదయంతో దేవుడే కదా కలిగించాడు, దేవుడే కదా ఇక్కడ సకల సమృద్ధిని దేవుడు దయచేశాడు అని సంతోషంతో ప్రేమతో ఒక యథార్థమైన హృదయంతో దేవుడికి ఇవ్వాల్సిన ప్రథమ ఫలాన్ని తీసుకువెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో అర్పించాడు హేబెలు. ఈ కయీను అయితే దురాశతో, ప్రేమ లేకుండా, యథార్థత లేకుండా మనసులో నొచ్చుకుంటూ దేవునికి అర్పణను ఇచ్చాడు పొలము పంటలో. అయితే దేవుడు హృదయ అంతరంగంలో చూసే దేవుడు. నువ్వు ఇచ్చిన అర్పణను చూసే దేవుడు కాదు, నువ్వు ఇచ్చే కానుకలను చూసే దేవుడు కాదు, నువ్వు దేవుని సన్నిధికి తీసుకొచ్చే వాటిని చూసే దేవుడు కాదు. కానీ నువ్వు ఎటువంటి మనసు కలిగి దేవుని సన్నిధికి తీసుకువస్తూ ఉన్నావో అది ఆయన చూసే దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనములో ఒక మంచి మాట ఉన్నది. పేజీ నంబరు 547. బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బాలుడికి నేర్పవలసిన త్రోవను వాడు నేర్పించాలి. ఎటువంటి మార్గంలో వెళ్తే నువ్వు సరిగా ఉంటావో, ఎటువంటి మార్గంలో నడిస్తే సరైన దారిలో నడుస్తావో, యథార్థమైన హృదయంతో ఉంటావో, దేవుని భయం కలిగి, తల్లిదండ్రుల భయం కలిగి నువ్వు జీవిస్తావో, అది ఆ మాటలు చిన్నవారికి నేర్పించాలి, బిడ్డలకు నేర్పించాలి. ఏమి నేర్పిస్తావు? ఏమంటే నా బిడ్డ చూడండి మంచి సినిమా పాటలు పాడుతూ ఉన్నది, చిన్న వయసులోనే 3వ సంవత్సరం 4వ వయసులోనే మంచి మంచి పాటలు పాడుతూ ఉన్నది, మంచి మంచి మాటలు ఎదురు వారికి సమాధానం చెప్తూ ఉన్నది అని నువ్వు గర్వపడుతున్నావేమో. ఆ పాటలు, ఆ యొక్క మాట తీరు తన జీవితాన్ని కానీ కుటుంబానికి కానీ ఏమాత్రము కూడా మంచిది కాదు. చిన్నవారిగానే మాట్లాడాలి, పెద్దవారు పెద్ద తరహాలోనే మాట్లాడాలి. ఈనాడు మన బిడ్డలు ఎటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు, ఎటువంటి పాటలు పాడుతూ ఉన్నారు? దేవుని పాటలు నేర్పిస్తూ ఉన్నావా? లోకానుసారమైన మాటలు నేర్పిస్తూ పొంగిపోతూ ఉన్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, కయీను ఎటువంటి జీవితాన్ని జీవించాడో, ఎటువంటి శాపాన్ని పొందుకున్నాడో ముందు నేను మీకు చూపిస్తాను. ఇందాక యోహాను మొదటి పత్రికలో మనం చదువుకున్నాం కదా, ఎక్కడ 3వ అధ్యాయం 12వ వచనంలో మనము కయీను వంటి వారమై ఉండరాదు అని దేవుని మాటలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. మనం ఇప్పటి వరకు పుట్టిన మొదలుకొని ఇప్పటి వరకు ఏ మనుషుని పేరైనా కయీను అని పెట్టడం మనం విన్నామా? ఎవరైనా వినలేదు. కయీను పేరు పెట్టడానికి ఇష్టపడడం కాదు, కానీ కయీను వంటి స్వభావాన్ని మాత్రం మన బిడ్డలకు నేర్పిస్తూ ఉంటాం. ఏమండి, కయీను వంటి స్వభావం ఎటువంటిది అంటే ఎదుటి వారిని చూడలేని తత్వం, తోటి సహోదరుని ప్రేమించలేని తత్వం, అవునండి, శాపాన్ని కూడా నేర్చుకునే తత్వము. ప్రియ సహోదరి సహోదరు, బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పించాలి, దేవుని మాటలు నేర్పించాలి. అవునండి, లోకంలో ఉన్న చదువును బట్టి మనకు జ్ఞానం వచ్చి మన బిడ్డలు ఏదేదో మంచిగా మారిపోతారు అనుకోవడం మన అమాయకత్వం. ఎంతో మంచిగా చదువుకున్నవారు, జ్ఞానం ఉన్నవారు, ఎంతో సంపాదిస్తున్నవారు లోకములో పడిపోయి ఏమండి ఏదో ఈజీ మనీ అంటారు కదా, కళ్ళు మూసుకుంటే తెరిచే లోపు మన చేతిలో డబ్బు వచ్చేవారు, కష్టపడకుండా డబ్బు వచ్చేవారు. ఇటువంటి త్రోవలు ఎంచుకొని మనుషులు జైలు పాలైపోయారు చాలా మంది. అండి
సమాజంలో పేరు లేని వారిగా, జ్ఞానం ఉన్నది దేనికి వాడాలో తెలియక ఎంతోమంది పాడైపోతున్న యవనస్తులు లేరంటారు, యవన స్త్రీలు లేరంటారా? దేవుని భయం లేకుండా, తల్లిదండ్రుల భయం లేకుండా ఎంతమంది యవనస్తులు, యవన స్త్రీలు అండి త్రాగుబోతులు అయిపోయి సిగరెట్లు కాల్చుకుంటూ, స్త్రీ పురుషుడు అని భేదం లేదు, ప్రతి ఒక్కరు కూడా అండి పాడైపోతున్నారు ఈనాడు సమాజంలో. ప్రియ సోదరి సోదరుడా, ఎలా పెంచుకున్నాం మన బిడ్డలను? సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనం, 224 పేజీ నంబరు. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనము. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటిలో వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మృక్కెను. ఇక్కడ హన్న సమూయేలు కోసము చెప్తూ ఉన్నది. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. సమూయేలు దేవునికి ప్రతిష్ఠించింది. జాగ్రత్తగా వాక్యాన్ని. హన్న సమూయేలును దేవునికి ప్రతిష్ఠించింది. దేవుని కొరకు ఈ బిడ్డ జీవించాలని దేవుని సన్నిధిలో విడిచిపెట్టింది. చిన్ని నాటి నుండి దేవుని వాక్యాన్ని నేర్పిస్తూ, దేవుని వాక్యములో ఉదక స్నానం చేయిస్తూ, దేవుని వాక్యం అనే పాలు పట్టిస్తూ, దేవుని ప్రార్థన నేర్పిస్తూ ఆ బిడ్డ చిన్ననాటి నుండి దేవుని సన్నిధిలో పెంచింది అండి. లోకంలో పెంచలేదండి, భయం లేకుండా పెంచలేదు, సినిమాలు చూపిస్తూ పెంచలేదు, ఏదో విచ్చలవిడైన మాటలు నేర్పిస్తూ పెంచలేదు, మాటకారితత్వాన్ని నేర్పిస్తూ పెంచలేదు. ఈనాడు తల్లిదండ్రులు వారి బిడ్డలకు ఏమి నేర్పిస్తూ ఉన్నారు, ఏమి చూపిస్తూ ఉన్నారు? ప్రియ సహోదరి సోదరుడా, ఏదైతే మనం చిన్నటి నుండి నేర్పిస్తాము బిడ్డలు, అదే విధంగా పెద్దవారైన తర్వాత తయారవుతారు. పెద్దలు గౌరవించడం, పెద్దలని ప్రేమించడం, సమాజంలో మంచిగా నడవడం, స్కూల్లో ఎలా ఉండాలి, సేవకుల దగ్గర ఎలా ఉండాలి, ప్రతిదీ మనము చిన్నపిల్లలకి ఏదైతే చెప్తామో అదే నేర్చుకుంటారండి. ఏం నేర్పిస్తున్నాం బిడ్డలకు మనము? సమూయేలుకి అయితే తల్లి దేవుడికి ప్రతిష్ఠిత చేస్తుంది అండి. దేవుడికి ప్రతిష్ఠిత చేయడం మాత్రమే కాదు, తను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పాను. ఆ బిడ్డ బ్రతికే దినములన్నీ కూడా పుట్టిన మొదలుకొని చనిపోయేంత వరకు కూడా దేవునికి మాత్రమే ఆయన వారసుడు, దేవునికి మాత్రమే ఆయన ప్రతిష్ఠింపబడిన వాడు అని అన్న సమూయేలు నిమిత్తము సాక్ష్యం చెప్తుంది. తర్వాత సమూయేలు ఏమైపడి తెలుసా? ఎంతో మంది సేవకులను, ఎంతో మంది రాజులను, ఎంతో మంది యాజకులను ఆయన ఏం చేస్తాడో తెలుసా? సన్మానించాడు ఏమండి. అలాగే వారి కొరకు ప్రార్థన చేశాడు, దేవుని కొరకు అనేక మంది ప్రతిష్ఠించాడు. ప్రియ సహోదరి, మన బిడ్డలు దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రతిష్ఠించినప్పుడు, చిన్ననాటి నుండి దేవునిలో మనం పెంచినప్పుడు దేవుడికి ఉపయోగపడే సాధనలుగా మార్చబడతారు, సమాజానికి ఉపయోగపడే సాధనలుగా మార్చబడతారు. అంతే తప్ప ఏదేదో సంపాదించుకోవాలి, ఏదో కూడబెట్టాలని చెప్పి వేటి వెంబడో పరిగెడుతూ జైలు పాలైపోవాలి. వారి యొక్క జీవితాల్లో వారు మత్తు పదార్థాలు పెట్టుకొని పాడు చేసుకోవాలి, వేటికో అర్పించుకోరు వారి యొక్క శరీరాన్ని. మన బిడ్డలను ఎలా పెంచుతూ ఉన్నాం? న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనం, పేజీ నంబర్ 211. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనం. అందుకు మానోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవా బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దానిని మాకు నేర్పునట్టు దయచేయమని యెహోవాను వేడుకొనగా. ఇక్కడ తల్లిదండ్రులు ఎవరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారంటే పుట్టబోవు సంసోను కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇక పుట్టలేదు బిడ్డ, అయినా సరే ప్రభువా, నువ్వు మా దగ్గరికి పంపించిన దైవజనుడు మరలా మా దగ్గరికి పంపించు, మేము ఆ బిడ్డ నిమిత్తము ఏమేమి చేయాలో, ఎలా పెంచాలో మాకు నేర్పిస్తాడు అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. మనం ప్రార్థన చేస్తా ఉన్నాం మన బిడ్డల కోసము.
అన్నా ప్రార్థన చేసింది. ఏమని? జాన్ వెస్లీ తల్లి ప్రార్థన చేసింది. నీ బిడ్డల నిమిత్తము నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావా? నీ బిడ్డల దగ్గర ఉంచుకొని వారి కొరకు అనుదినం ప్రార్థన చేస్తూ ఉన్నావా? వారు దేవుని కొరకు ఎదగాలి, సమాజంలో మంచి పేరును పొందుకుని ఉండాలి, తల్లిదండ్రులు మంచి పేరు తీసుకురావాలి అని వారి కొరకు అనుదినం ప్రార్థన చేస్తున్నాం. పుట్టిన బిడ్డల కోసం ఈనాడు తల్లిదండ్రులు ప్రార్థన చేయట్లేదు. కానీ ఆనాడు సంసోను తండ్రి ఎలా ప్రార్థన చేస్తున్నారు తెలుసా? పుట్టబోయే బిడ్డల కోసము ప్రార్థన చేస్తా ఉన్నారు. అటువంటి తల్లులు తండ్రులు నాడు ఉన్నారా? ప్రియ సోదరుడా, ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి మన బిడ్డల నిమిత్తము. ఏమండి? మన బిడ్డల నిమిత్తము ప్రార్థన చేస్తూ ఉండాలి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 7వ వచనము 151 పేజీలో. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 7వ వచనం. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకొన్నప్పుడు, లేచినప్పుడు వాటిని కూర్చి మాట్లాడవలను, సూచనగా వాటిని నీ చేతిని కట్టుకొనవలను. ఈ యొక్క సందర్భం ఎక్కడ జరుగుతున్నదంటే, సినాయి పర్వతం మీద మోషేను పిలిచి దేవుడు, ఏమండి, ఇంతకుముందు వాక్యం చెప్పినప్పుడు నేను మీకు చెప్పాను, మనకి బైబిల్లో దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలు అని చెప్పాను. కానీ దేవుడు మానవునికి ఇచ్చినవి 613 ఆజ్ఞలు. ఆ 613 ఆజ్ఞల్లో ఇవి కూడా ఆజ్ఞలే. ఏంటి ఆజ్ఞలు? నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడును, త్రోవను నడిచినప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను, సూచనగా వాటిని చేతికి కట్టుకొనవలను అని మోషేకు దేవుడు తన ధర్మశాస్త్రాన్ని అందిస్తూ ఉన్నాడు, ఆజ్ఞలను అందిస్తూ ఉన్నాడు. 613 ఆజ్ఞలను అందిస్తే ఇవి దేవుడు రాసి ఇచ్చిన ఆజ్ఞలు. మానవునికి, ఇశ్రాయేలు ప్రజలకు పాటించవలసిన ఆజ్ఞలు దేవుడు మోషేకు రాసి ఇచ్చాడు. వాటిలో కొన్ని ఆజ్ఞలు ఇవి. అయితే ఈ ఆజ్ఞను ఆదాము హవ్వను దేవుడు కలిగజేసినప్పుడే వాటిని బోధిస్తూ, వాటిని నేర్పిస్తూ, వాటిని వారికి అభ్యసింపజేస్తూ వచ్చాడు. అయితే అప్పుడు వ్రాయలేదు, కేవలం దేవుడు మాట్లాడి చెప్పాడు ఆదాము హవ్వతో. ఎందుకంటే అప్పుడు భాషకు లిపి లేదు కాబట్టి దేవుడు వారికి రాసి ఇవ్వలేదు, కానీ మోషేకు రాసి ఇచ్చాడు. మనం ఏం చేయాలంటే కుమారులకు మనకు నేర్పించాలి, అభ్యసింప చేయాలి. దేవుడు మాటలు నేర్పించాలని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉన్నది. అదే ఆదాము హవ్వ కూడా నేర్పించారు కయ్యని హేబేలుకు. అయితే అర్పించుస్తున్న సమయంలో, దేవుడికి అర్పిస్తున్న సమయంలో కయ్యనేమో దురాశ మనసు కలిగి దేవుడికి అర్పణ చేశాడు. హేబేలేమో యథార్థమైన మనసుతో అర్పణ చేశాడు. మనము గనక ఈ ద్వితీయోపదేశ కాండము ఎందుకు ఈ ఆజ్ఞలు ఉన్నాయని ఆలోచన చేస్తే, మనకి ధర్మశాస్త్రము అనగా 5 పుస్తకాలు: ఆది కాండము, నిర్గమాకాండము, లేవియా కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. ఈ 5 కలిపి ధర్మశాస్త్రము అంటారు. ఆది కాండములో ఏమో సృష్టిని గురించి ఉంటుంది, జాగ్రత్తగా. ఆది కాండమేమో దేని గురించి ఉన్నది? సృష్టి ఎలాగ సృష్టింపబడింది అని ఉంటారు. నిర్గమాకాండమేమో ఇశ్రాయేలీయుల చరిత్ర దానిలో ఉంటారు. లేవియా కాండమేమో యాజకులను, అంటే దేవుని సేవకుల గురించి అక్కడ లేవియా కాండంలో ఉంటారు. అలాగే సంఖ్యాకాండంలో జనాభా లెక్కల గురించి, సంతానం గురించి, వాటి లెక్కలు సంఖ్యాకాండంలో వ్రాయబడి ఉంటారు. ద్వితీయోపదేశ కాండంలో ఏముంటుందంటే, ద్వితి అంటే రెండవసారి. ఏంటి మనం చదువుకున్న వారికి తెలుసు, ద్వితి అంటే ఏంటి? 2 అని అర్థం, రెండవసారి. ఈ 4 గ్రంథాలలో లేక 4 పుస్తకాల్లో ఏవైతే సంభాషించాడో దేవుడు, ఈ ద్వితీయోపదేశ కాండంలో వ్రాసి ఉంచాడు. ఈ ద్వితీయోపదేశ కాండం ఎందుకు ఎంత ప్రాముఖ్యత కలిగిందంటే, ఇది ఇంపార్టెంట్ నోట్స్ అనమాట. ఇప్పుడు పరీక్షలకు వెళ్లే ముందు పిల్లలకి స్కూల్లో టీచర్లు చెప్తారు, మరి ఇవి చాలా ఇంపార్టెంట్, ఇవి చదవండి, ఇవి పరీక్షల్లో వస్తాయి, ఇవి బాగా మీరు బైహార్ట్ చేయాలి, బుర్రకు బాగా ఎక్కించుకోవాలి ఈ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని టీచర్లు స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ కి ఎగ్జామ్స్ వెళ్ళే ముందు చెప్తారు. అలాగే
ఈ ద్వితీయోపదేశ కాండంలో వ్రాయించినవన్నీ కూడా ముందు చెప్పబడిన గ్రంథాలలో పుస్తకాల్లో ఉంటాయి. కానీ ఇక్కడ నొక్కి చెప్తూ ఉన్నాడంటే దేవుడు ఖచ్చితంగా మనం పాటించాలి, దేవుడి యొక్క ఆజ్ఞలు తప్పకుండా గైకొనాలి అని అర్థము. మన బిడ్డలకు ఏం నేర్పించాలి? నీకును నీ కుమారులకును 6వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 7వ వచనము, నీవు నీ కుమారులను వేటిని సినిమా పాటలనా, బూతులనా, పెద్ద పెద్ద మాటలనా, కాబట్టి పనికిరాని మాటలనా, వారి జీవితాలకు ఉపయోగపడని మాటలనా నేర్పించమని చెప్తూ ఉన్నాడు దేవుడు. కాదు, వాటిని అనగా దేవుని వాక్యాన్ని, దేవుని మాటలను, దేవుని ప్రార్థనను, దేవుని పాటలను, బైబిల్ గ్రంథంలో ఉన్న చిన్ని చిన్ని కథలను, వారి జీవిత చరిత్రలను మన బిడ్డలకు చిన్ననాటి నుండి నేర్పించాలి. మన పనికే మనకు సరిపోదు, మనం టీవీ ముందు కూర్చున్న సమయమే మనకు సరిపోదు, మనమే దేవునితో సరైన సమయాన్ని గడపము, కానీ మన బిడ్డలకు ఏం నేర్పిస్తాం? ప్రియ సహోదరి సోదరుడా, దేవుని వాక్యం సెలవిస్తున్నది, నీవును నీ కుమారులకును వాటిని అభ్యసింపచేసి, ఎక్కడెక్కడ అభ్యసింపచేయాలి చెప్పండి? జాగ్రత్తగా విన్నారు వాక్యాన్ని, ఎక్కడెక్కడ చెప్పండి? నీ ఇంటిలో కూర్చున్నప్పుడు, నీ ఇంటిలో కూర్చున్నప్పుడు చెప్పాలి వారికి. త్రోవలు నడుచు, ఎక్కడ బయటికి వెళ్తున్నప్పుడు త్రోవలు నడుచు. పనికిరాని మాటలన్నీ అవసరం లేదండి, పనికిరానివన్నీ మాటలు అవసరం లేదు. మన ఇంటిలో వారితో కూర్చున్నప్పుడు వారికి బోధన చేయాలి, వారికి అభ్యసింపజేయాలి, వారికి నేర్పించాలి. తర్వాత త్రోవలు నడుస్తున్నప్పుడు, బయటికి వెళ్తూ ఉన్నప్పుడు వారికి నేర్పించాలి. పడుకునేటప్పుడు కూడా కుటుంబంగా కూడుకున్నప్పుడు, కుటుంబంగా ప్రార్థన చేస్తున్నప్పుడు వారికి నేర్పించాలి. వారు లేచిన తర్వాత కూడా వారికి నేర్పించాలి. వాటిని గురించి మాత్రమే మాట్లాడాలి. వీటిని గురించి, దేవుని గురించిన మాటలే మాట్లాడాలి. ఏమన్నా బైబిల్లో ఏమైనా చెడ్డ మాటలు ఉన్నాయంటారా? చెడ్డ మాటలు ఏమాత్రం బైబిల్లో లేవు. చాలా మంది ఏవేవో ఎత్తి చూపాలని బైబిల్ గ్రంథం గురించి అనేక మంది మాట్లాడుతున్నారు ఈనాడు సమాజంలో. కానీ దేవుడు మనుషుడు ఎలా జీవించాలో, ఏది చేయాలో ఏది చేయకూడదో రాస్తాడు దేవుడు. ఒక మనుషుడు పాపం చేశాడంటే ఆ మనిషి పాపం చేశాడు, మీరు అలా చేయవద్దని బోధిస్తున్నది బైబిల్. అవునండి, ఒక మనుషుని గురించి ఒక చీకటి కోణము, చెడు కోణము బైబిల్లో రాశాడు అంటే నువ్వు ఆ మనిషి వలె జీవించొద్దు అని దాని అర్థము. అంతే తప్ప దేవుని బైబిల్ గ్రంథంలో దీని గురించి రాశాడు అంటే బైబిల్ చెడ్డది అని చాలా మంది చెప్తూ ఉన్నారు. ప్రియ సోదరి సోదరుడా, దేవుడు ఏది కూడా మరుగు చేయకుండా తన యొక్క సేవకుల ద్వారా అవునండి, దేవుడు తన ఆత్మ చేత ఈ బైబిల్ గ్రంథాన్ని 66 పుస్తకాలు వ్రాయించాడు. ఏది మరుగు చేయకుండా, మనుషునికి ఏది అవసరమో అది మాత్రమే పెట్టలేదు, కానీ ఏది చేయాలో ఏది చేయకూడదో, ఒక మనుషుడు ఒక పాపం చేస్తే ఎలా పాడైపోతాడో, ఎలా నశించిపోతాడో, దేవుడి మీద తిరుగుబాటు చేస్తే ఎలా నశించిపోతారో, దేవుని కార్యాలు చేయకపోతే ఎలా పాడైపోతారో అది వ్రాశాడు. దేవుని యొక్క మాటలు వింటే ఎలా బాగుపడతారో, ఇతరులు ప్రేమిస్తే ఎలా బాగుపడతారో, ఒక సమాజం ఎలా ఉండాలో, ఒక దేశం ఎలాగ దేవుణ్ణి ఆరాధన చేయాలో, వేటిని గురించి యథార్థమైన హృదయం కలిగి ఉండాలో, ఇవన్నీ కూడా మరుగు చేయబడకుండా దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. కానీ కొంతమంది మనుషులు కేవలము ఒక చెడును మాత్రమే తీసుకుని ఆ చెడునే లోకానికి చెప్తూ ఉన్నవారిగా ఉన్నారు. వారికి సరైన రీతిలో బైబిల్ అర్థం కాలేదు. వారు ఒక చెడు మనసుతో చదువుతూ ఉన్నారు. కాబట్టి ఎంతో మంది బైబిల్లో తప్పుని వెతికి పట్టుకోవాలని చెప్పి చదివి వారి హృదయాలను మార్చుకొని కన్నీళ్లు విడిచి మారు మనసు పొంది ఏమండి దేవుడిని వెంబడించిన వారు అనేక మంది ఉన్నారు. ఆరాధ్య మూర్తి గారు కూడా ఎన్నోసార్లు బైబిల్ని తప్పు పట్టాలని చూశారు. ఎంతో మంది తప్పు పట్టాలని చూశారు, కానీ తప్పు పట్టాలనుకున్న వారే మారిపోయారండి. బైబిల్లో ఉన్న ఆ యొక్క ప్రేమతత్వాన్ని చూసి మన జీవితాలు మనుషునికి ఉపయోగపడే ఆ యొక్క విషయాల గురించి నేర్చుకుని వారి జీవితాలను మార్చుకున్నారు. ఏ సోదరి సోదరుడా, ఇటువంటి మంచి మాటలను మనం ఎవరు నేర్పించాలో తెలుసా? మన బిడ్డలను మనం నేర్పించాలి. సమాజం చాలా పాడైపోతూ ఉన్నది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత టెక్నాలజీ పెరుగుతున్న కొలది సమాజం పాడైపోతున్నది, బిడ్డలు పాడైపోతూ ఉన్నారు, యవనస్తులు పాడైపోతూ ఉన్నారు. వయసుతో సంబంధం లేకుండా పుట్టిన బిడ్డల మొదలు మనం చనిపోయే వృద్ధుల వరకు కూడా
ఈ యొక్క టెక్నాలజీ వస్తున్న టెక్నాలజీ ద్వారా, మోసపూరితమైన ఈ యొక్క టెక్నాలజీ ద్వారా పాడైపోతూ ఉన్నారండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఏమండి, మొన్న నేను ఒక ఎగ్జామ్ రాశాను. టెక్నాలజీ ఎలా ఉన్నదో నేను చెప్తూ ఉన్నా. ఇప్పుడు ఏదైనా చదువుకోవాలి, చదువుకుంటేనే ఎగ్జామ్ రాస్తే పాస్ అవుతాం అని ఆలోచన కొంతమంది పిల్లల్లో ఉంటారు. మేము కూడా చదువుకున్నప్పుడు, అంటే ఆ రోజు టెక్నాలజీకి ఈ రోజు టెక్నాలజీకి వ్యత్యాసం అని చెప్తూ ఉన్నా. మేము చదువుకున్నప్పుడు, లేదా మన పూర్వీకులు, మన పెద్దవాళ్ళు చదువుకున్నప్పుడు ఎలా ఉండేదంటే, బాగా పుస్తకము అర్థం చేసుకుంటేనే, ఆ సబ్జెక్ట్ అర్థం చేసుకుంటేనే, ఆ యొక్క చరిత్ర అర్థం చేసుకుంటేనే మనము సరైన సమాధానము రాయగలుగుతాం. సరైన సమాధానం రాయకపోతే ఫెయిల్ అవుతుంది. కానీ ఈరోజు టెక్నాలజీ ఎలా ఉందంటే, మనకు ఏదైతే క్వశ్చన్ వచ్చిందో అది గూగుల్లో టైప్ చేస్తే సరైన ఆన్సర్ ఇచ్చేస్తుంది. మనం ఎగ్జామ్ రాసాను, చూశాను అండి. ఒక ప్రశ్న ఇస్తారు, 4 ఏమో ఆన్సర్లు ఇస్తారు. ఆ 4 ఒకటి కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. ఆ కరెక్ట్ ఆన్సర్ ఏంటో మనం తెలుసుకొని మనం ఏం చేయాలి, దాన్ని టిక్ పెట్టాలి. కానీ ఫోన్లో ఫోటో తీసి నెట్లో పెట్టి ఆన్సర్ కావాలని నొక్కితే కరెక్ట్ ఆ 4 జవాబుల్లో ఆ ఒక్క ఆన్సర్ ఏంటో అది చూపించేస్తుంది. అర్థమవుతుందా మీకు? ఎగ్జామ్ నాకు పెట్టిందేమో గంట సేపు, కంప్లీట్ అయిపోయిందేమో 10 నిమిషాలు. ఎంతమంది చూసారా? ఒకసారి నేను బ్యాంక్ కోసం ఎగ్జామ్ రాశాను. కొన్ని సంవత్సరాల క్రితము వైజాగ్ వెళ్ళి బ్యాంక్ కోసము ఎగ్జామ్ రాశాను. అక్కడ కూడా ఎలా ఉంటుందంటే, సిస్టమ్ కంప్యూటర్ ఇస్తారు. క్వశ్చన్ పేపర్ ఏమో ఇంత లావు, దగ్గర ఒక 30-40 పేజీ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఆ క్వశ్చన్ పేపర్ లో ప్రశ్నలు ఉంటాయి, జవాబాలు ఏమో 4 ఉంటాయి. 4 ఒకటి లేదా 2 సమాధానం కరెక్ట్ గా ఉంటాయి. ఆ సమాధానం మనం వెతికి మనము సరైన క్వశ్చన్ సరైన జవాబు మనం ఆ కంప్యూటర్ లో ఫీడ్ చేయాలి. అప్పుడు 3 గంటలు వ్యవధి ఇచ్చారు టైం. 3 గంటలు బ్యాంక్ ఎగ్జామ్కి. నాకేమో సగం కూడా కంప్లీట్ అవ్వ టైం అయిపోయింది. ఏమండి, సగం కూడా ఎగ్జామ్ అవ్వలేదు. ఏమైపోయింది, ఆ ప్రశ్నలు చదవడానికి, అర్థం చేసుకోవడానికి సగం కూడా క్వశ్చన్ పేపర్ అవ్వలేదు. కనీసం 30 పేజీలు అనుకోండి, 15 పేజీలు కూడా కంప్లీట్ అవ్వలేదు. కానీ ఏమైపోయింది, టైం అయిపోయింది. సగంలోనే ఇంకా క్వశ్చన్ పక్కన పెట్టేసి ఆన్సర్ మార్చేసుకుంటాం మొదలెట్టండి. ఏదో తెలియదు, రైట్ అయితే అవుతుంది, రాంగ్ అయితే అవుతుంది. ఈ రోజు ఎలా ఉన్నదంటే, టెక్నాలజీ ఆ 3 గంటల పేపర్ ఒక ప్రశ్న అలా ఫోటో తీసి కంప్యూటర్లో ఎక్కించేస్తే సెకండ్స్ లో 2-3 సెకండ్లలో ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే టెక్నాలజీ అలా పెరుగుతుంది. మన యొక్క బిడ్డలకి జ్ఞానం పెరుగుతుంది అంటారా, తగ్గిపోతుంది అంటారా? తగ్గిపోతుంది కదా. మనకి ఆలోచన చేసే ఆలోచన లేదు. ఇప్పుడు ఫోటో తీసి, ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు అక్షయ్, కానీ ఏదన్నా అవసరమైతే నెట్లో కొట్టేస్తున్నారు. నాకు కూడా తెలియకపోతుంది. ఇలా మావయ్య, అలా మావయ్య అంటూ ఉంటారు. ఒక్కోసారి అక్షయ్ నా ఫోటోలు కానీ వీడియోలు కానీ ఎడిట్ చేస్తూ ఉంటారు. నాకు రావా అన్ని చేసేస్తా ఉంటాడు. పోయినసారి వాకింగ్ అలాగే అప్లోడ్ చేయడానికి ఏదేదో మారుస్తున్నాడు దాంట్లో. ప్లీజ్ సహోదరి, టెక్నాలజీ పెరుగుతూ ఉన్న కొద్ది పాపం పెరిగిపోతూ ఉన్నది, జ్ఞానం కొద్దివైపోతూ ఉన్నది, తెలివితేటలు తక్కువైపోతూ ఉన్నాయి. ఈ పిల్లలు ఏం చేస్తున్నారంటే సెలవులు పట్టుకొని ఆ బొమ్మలు చూడటము, ఏదేదో బుర్రలు పాడైపోతాయి. దాని నుంచి ఏం లేదు. నువ్వు నీ కుమారులకు ఏం నేర్పిస్తా ఉన్నావు? దేవుని వాక్యాన్ని అభ్యసింపజేయాలి అని బైబిల్ గ్రంథం చెప్తూ ఉన్నది. ఎప్పుడెప్పుడు చేయాలి? మనం ఇంట్లో కూర్చున్నప్పుడు బోధించాలి, బయటికి వెళుతూ ఉన్నప్పుడు త్రోవలో నేర్పించాలి, పడుకున్నప్పుడు నేర్పించాలి, పడుకునే ముందు, లేచిన తర్వాత కూడా నేర్పించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, వారు పడుకున్నప్పుడు లేపితే దేవుని వాక్యం చెప్పేటప్పుడు తయారు చేయాలి మన బిడ్డలు. ఎందుకంటే రానున్న దినాల్లో వాక్యం కరువైపోతుంది. కరువైపోతుందండి. మనం చూసాం కదా, ఎంతో జ్ఞానవంతుడైన సేవకుడు మరణించారు, ప్రభువును నిద్రించారు. తెలుసుగా చాలా మందికి. ప్రవీణ్ పగడాల గారు ఎంతో పేరుగాంచిన వ్యక్తి, చరిత్ర తెలిసిన వ్యక్తి, ఏ మతాలను దూషించిన వ్యక్తి కాదు. ఏ మతంలో ఏది ఉందో, ఏ గ్రంథంలో ఏది ఉందో చరిత్ర తెలిసిన వ్యక్తి. ఆ వ్యక్తి మరణించడం
ఏమండి చాలా బాధాకరం. చాలా మంది క్రైస్తవులు, చాలా మంది కాదు 99% క్రైస్తవులు అందరూ ఒక్క త్రోవ మీదకి వచ్చేసారు. ఇప్పటి వరకు క్రైస్తవులు అంటే చులకన భావం చాలా మందిలో ఉన్నది. మీరు ఏం చేసినా సరే ఏం మాట్లాడరు కదా, ఎన్నన్నా పడుతూ ఉన్నారు కదా, చంపేసిన ఎవరు మాట్లాడలేదు, కొట్టినా మాట్లాడలేదు, తిట్టినా మాట్లాడలేదు, సువార్త ప్రకటించగలి అడ్డంపరిచిన ఎవరు మాట్లాడలేదు. ఏమో నలుగురేసి ముగ్గురేసి 10 మంది గుంపుగా వెళ్ళి వారి మీద దాడి చేస్తే ఎవరు మాట్లాడలేదు ఎప్పుడు వరకు అనుకున్నారు. కానీ ముందు చూసిన క్రైస్తవ్యం వేరు, ఇప్పుడు చూడబోయే క్రైస్తవ్యం వేరు. క్రైస్తవులందరూ, సేవకులందరూ ఒక తాటి మీద నిలబడ్డారు. ఇప్పుడు క్రైస్తవులకి ఏ వ్యక్తికి ఏమి సంభవించినా సరే ఎవరు ఊరుకునే స్థితిలో క్రైస్తవులు లేరండి. ఇప్పటి వరకు ఓర్చుకున్నారు, దేవుని ప్రేమను చూపించారు, దేవుని వాక్యాన్ని లోకానికి చూపించారు, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించారు. కానీ ఇప్పుడు చూడబోయే క్రైస్తవ్యం వేరు. రానున్న దినాల్లో పిరికి వారి వలె, అవిశ్వాసుల వలె ఎంతకాలం మనం జీవిస్తాం? ఎంతకాలం జీవిస్తాం? ప్లీజ్ సహోదరి సహోదరుడా, మన వాక్యంలో ఎదగాలి, మన బిడ్డలను పెంచాలి. పెంచుతున్నామా మన బిడ్డలను? అండి చాలా మంది ప్రార్థనకు వస్తారు, కానీ ప్రార్థనకు వచ్చేవారు 2 రకాలుగా ఉంటారు. ప్రార్థనకు వచ్చేవారు 2 రకాలుగా ఉంటారు, లేకపోతే దేవుని సంఘానికి వచ్చేవారు 2 రకాలుగా ఉంటారు. ఒకరేమో మరియలాగా ఉంటారు, ఇంకో గుంపేమో మార్తలాగా ఉంటారు. దేవుని సన్నిధికి వస్తారు, వాక్యాన్ని వింటారు, వెళ్ళిపోతారు, వారి జీవితం వారిదే. దేవుని వాక్యాన్ని వింటారు కానీ దాన్ని అనుసరించి జీవించే జీవితాలు వారి జీవితాల్లో ఉండవు. ఉత్తమమైన ఎంచుకోలేదు. మీరు సహోదరి మరియ ఉత్తమమైన దాన్ని ఎంచుకోలేదు, వెట్టి చాకిరి, వెట్టి పనులు పెట్టేసుకున్నదంట. మార్త అయితే ఉత్తమమైన దాన్ని ఎంచుకుని మార్త ఎక్కువ పనులు పెట్టుకుని మరియ ఏమో ఉత్తమమైన ఎంచుకున్నది. మీరు సహోదరి పోయినసారి చెప్పిన వాక్యం చింతింపకుడి అనే వాక్యాంశం మీద నేను వాక్యాన్ని చెప్పాను. అంటే దేన్ని ఎంచుకుంటున్నాం, మన బిడ్డలకి ఏది నేర్పిస్తూ ఉన్నాం? ఈ సహోదరి సహోదరుగా మనము జాగ్రత్త అర్థం చేసుకోవాలి. చదువుకుందాం. ఆదికాండము 4వ అధ్యాయము 3వ వచనము 4వ వచనము. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టాను. చాలండి. కాబట్టి ఇక్కడ హేబేలు అర్పణ తెచ్చాడు, కయీను అర్పణ తెచ్చాడు. హేబేలు తెచ్చిన అర్పణ దేవుడు అంగీకరించాడు, కయీను తెచ్చిన అర్పణ దేవుడు అంగీకరించలేదు, లక్ష్య పెట్టలేదు. అంగీకరించలేదంటే దానికి అర్థం ఏంటంటే లక్ష్య పెట్టలేదు. ఎందుకంటే యథార్థ కయీను అర్పించలేదు. హేబేలేమో దేవుని మనసు కలిగి ఉన్నాడు, కయీనేమో లోకానుసారమైన మనసు కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు హేబేలు అర్పణ లక్ష్య పెట్టి కయీను అర్పణను అంగీకరించలేదు, లక్ష్య పెట్టలేదు, కయీనుకు మొహము చిన్నబుచ్చుకున్నాడంట. ఈ రోజు చాలా మంది కూడా తమ యొక్క మొహాలను చిన్నబుచ్చుకుంటూ ఉంటారు. అండి ముఖము చిన్నబుచ్చుకుంటూ ఉంటారు. అంటే దాని అర్థం ఏంటంటే కొంతమంది అలుగుతారు. మనం కూడా కొన్ని సందర్భాలు అలుగుతూ ఉంటాం. అలాంటి బిడ్డలు అలుగుతూ ఉంటారు అండి. అలాగంటారు కొన్ని సందర్భాల్లో మనం అలుగుతూ ఉంటాం. అలిగే వారిలో 3 కనిపిస్తూ ఉంటాయి. మొదటిది ఏంటంటే ముఖము చిన్నబుచ్చుకుంటూ ఉంటారు, రెండవది ఎవరితో మాట్లాడరు, మూడవది ఏమీ తినరంట. అలిగేవారు ఎలా ఉంటారు? ముఖం చిన్నబుచ్చుకుంటారు, ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడరు, ఎవరిని పలకరించడానికి ఇష్టపడరు, ఎవరితో కూర్చోవడానికి ఇష్టపడరు. మూడోది ఎలా ఉంటారంటే ఏమీ తినరంట. అదే విధముగా చిన్నబుచ్చుకున్నాడంట. కింద వచనంలో మనం చూస్తే కయీను చిన్నబుచ్చుకుని తన తమ్ముడైన హేబేలుని పొలంలో పనిచేస్తూ ఉంటే వెళ్ళి ఏం చేశాడు? చంపేశాడు. ఇటువంటి మనసు అండి, దుష్టుని యొక్క మనసు కలిగి ఉన్నాడు కయీను. హేబేలేమో దేవుడి మనసు కలిగి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆదికాండం 4వ వచనంలో ఉంటుంది, కయీను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి
అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయీనుతో నీవు కోపమైన ముఖము చిన్నబుచ్చుకొని విన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిటి పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఎరుదు అనెను. కయీను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడెను. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతనిని చంపెను. యెహోవా, నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ ఉన్నానని కయీను అడగగా, అతని ఎరుగను, నా తమ్ముడు నేనేమైనా కావలివాడనా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. ఏమండి? కావున నీ తమ్ముని రక్తమును నీ చేతుల నుండి పుచ్చుకుంటా నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడిన వాడవు. ఎవరండి? అందుకే మనము 1 యోహాను పత్రిక 3:12 మనం చూసుకున్నాం కదా, కయీను వంటి వారమై మనము ఉండరా. ఎందుకంటే కయీను శపింపబడిన వాడు, తన తమ్ముని చంపిన వ్యక్తి. ఈనాడు యథార్థంగా జీవిస్తే చంపేస్తారు, యథార్థమైన మాటలు మాట్లాడితే చంపేస్తారు, యథార్థంగా దేవుని సన్నిధిలో నిలబడితే చంపేస్తారు, దేవుని కొరకు జీవిస్తే చంపేస్తారు. ఎంతో మంది క్రైస్తవులు హింసిస్తారు. అంటే అనేకమైన దేశాల్లో, అనేకమైన రాష్ట్రాల్లో క్రైస్తవుల మీద దాడి జరగట్లేదంటారా? క్రైస్తవులు చంపట్లేదంటారా? క్రైస్తవుడు ఏ మనుషునికి కూడా ద్రోహం చేయాలని ఇష్టపడడు. ఎవరి యొక్క మనసును గాయపరచడానికి ఇష్టపడడు. ఏ మనిషికి కూడా హాని చేసేవాడు కాదు క్రైస్తవుడు. ఎందుకంటే బైబిల్ అది నేర్పించదు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అని బైబిల్ సెలవించిన రీతిగా ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా అదే జీవితాన్ని జీవిస్తాడు. ఏ మనిషికి కూడా హాని చేసే వ్యక్తి కాదు. కానీ హాని చేయని వ్యక్తికే దాడులు, హింసలు, మరణకాండలు. కయీను వంశస్థులు అంటే వాళ్ళు, ఎందుకంటే వారు శపింపబడిన వారు. కయీను శపింపబడిన వాడు. హేబెలు దేవుని మనసు కలిగి ఉన్నాడు, కయీను లోకానుసారమైన మనసు కలిగి ఉన్నాడు, దుష్టుని మనసు కలిగి ఉన్నాడు. కాబట్టి తమ్ముడైన హేబెలుని చంపేశాడు. కాబట్టి శపింపబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరులు, ఎఫెసీయుల పత్రిక 4:26 పేజీ నెంబర్ 175. ఎఫెసీ 4:26. పేజీ నెంబర్ 175. కోపపడుడి గాని పాపము చేయకుడి. చాలండి. కోపపడుడి గాని పాపము చేయకుడు. కోపపడు, దేవుని వాక్యాన్ని బట్టి నువ్వు వారిని గట్టిగా గద్దించు. దేవుని వాక్యం ఎలా ఉన్నదో అది మాత్రమే ప్రకటించు. అంతే తప్ప పాపము చేయదు. పాపం అంటే ఎవరికి హాని చేయొద్దు, ఎవరికి ద్రోహము తలపట్టద్దు, ఎవరికి చెడు తలపట్టద్దు. ఒకవేళ కొట్టారా, నిందించారా, మనం చూసారా? ప్రవీణ్ పగడాల గారి యొక్క భార్య, ఆయన భూస్థాపిత కార్యక్రమం జరుగుతుంటే ఆ యొక్క మరణించిన ఆ యొక్క తన భర్తను ముందు పెట్టుకుని ఆమె ఒక మాట మాట్లాడింది. మన దేవుడు మనకి ఎదుటి వారిని దూషించే అధికారం ఇవ్వలేదు, ఎదుటి వారిని చేపించే అధికారం ఇవ్వలేదు, ఎదుటి వారిని హాని చేసే అధికారం ఇవ్వలేదు. కానీ మన దేవుడు ప్రేమించే తత్వం మనలో పెట్టాడు. ఎదుటి వారిని ప్రేమించమనే చెప్పాడు. కాబట్టి మీరు ఏ మనిషిని కూడా హాని చేయొద్దు. దేవుడు ఎలా అయితే క్షమించాడో మనిషిని, మనము కూడా ఎవరైతే ద్రోహం ఒకవేళ తలపెట్టి ఉంటే వారిని కూడా మనం అదే విధంగా క్షమిద్దాం అని ఆ మాట చెప్పినప్పుడు క్రైస్తవులంతా కూడా అలాగా ఉండిపోయారండి. అంత బాధలో కూడా, అంత లక్షల కొలది జనం మధ్యన కూడా ఆ టైంలో తిరగబడితే క్రైస్తవులు ఏదైనా చేసేయగలరు. కానీ ఏమీ చేయలేదంటే దానికి గల కారణం ఏంటో తెలిసే వాక్యం నేర్పించింది. తోటి వారికి హాని చేయకూడదని కోపపడ్డారు, బాధపడ్డారు, అయినా సరే పాపం మాత్రము చేయలేదు. ఏ మనిషికి హాని చేయలేదు. కానీ క్రైస్తవునికే హాని చేయడాన్ని చాలా మంది తలస్తూ ఉంటారు. ఏదో సామెత ఉంటుంది కదా, పళ్ళున్న చెట్టుకి ఏమన్నారు, రాళ్ళు అంటారు. క్రైస్తవునికే బాధలు, నిజముగా యథార్థంగా జీవిస్తున్న వారికే బాధలు.
హేబేలు అలాగే మరణించాడండి. యథార్థంగా ఉన్నాడు, దేవుడి సన్నిధిలో చంపేశాడు కయ్యను. ఈనాడు కూడా యథార్థంగా నువ్వు నేను ఉంటే హేళన చేస్తారు, బాధపరుస్తారు, వెలివేస్తారు, మాటలు అంటారు, నిందిస్తారు, అవమానపరుస్తారు, హేళన చేస్తారు, నవ్వుతారు. కానీ దేవుని వాక్యము మనం చదువుకుని దేవుళ్ళలోనే ముందుకు సాగిపోవాలి తప్ప ఎవరో ఏదన్నారని నొచ్చుకుంటూ, ఎవరో ఏదన్నారని బాధపడుతూ కూర్చుంటే మన యొక్క జీవితం అవిశ్వాసంలో పడిపోతుంది, మన హృదయం అవిశ్వాసంలో పాలైపోతుంది. కాబట్టి విశ్వాసంలో ముందుకు సాగాలి. దేవుని వాక్యం మన ధైర్యపరిచేది. క్రైస్తవ నిరీక్షణ ఒకవేళ మరణించిన, హతసాక్షి అయిపోయినా, ఏ విధంగా మరణించినా సరే, సాధారణమైన మరణమా, హతసాక్షిగా మరణమా, ఏ మరణమైనా సరే, యథార్థంగా ఈ భూమి మీద నువ్వు జీవిస్తే, యథార్థంగా నువ్వు దేవుని పక్షాన్ని నిలబడి ఉంటే, ఒకవేళ మరణించిన నువ్వు ఎక్కడ కలుగు తెరుస్తావు? దేవుని రాజ్యంలో కలుగు తెరుస్తావు. నువ్వు ఎవరినైతే ఈ భూమి మీద విడిచిపెట్టి వెళ్ళావు, నీ కుటుంబాన్న, నీ భర్తనా, నీ భార్య, నీ బిడ్డలనా, నీ తల్లిదండ్రులు ఎవరిని విడిచిపెట్టి వెళ్ళినా సరే, నువ్వు మరణించిన తర్వాత వారితో నువ్వు యుగాలు దేవునితో ఉంటావు. అది నిరీక్షణ. ఈ భూమి మీద మనము మరణించినా సరే, మన వాటిని పోగొట్టుకున్నా సరే, మనం దేవుని రాజ్యంలో వారు చూస్తాము అనే నిశ్చయిత మనకు ఉండదండి. ఎందుకంటే మారు మనసు పొందుకొని ఉన్నాం, బాప్తిసం పొందుకొని ఉన్నాం, రక్షణ పొందుకొని ఉన్నాం. కాబట్టి మన వారు చనిపోయినా సరే, మరణించిన, నిద్రించిన దేవుని రాజ్యంలో మనం తిరిగి వారు చూస్తామని దృఢ నిశ్చయిత మనలో ఉంటుంది. అదే నిశ్చయిత ప్రవీణ్ పగడాల్ గారి భార్య చెప్పింది. వారు ఏదైతే త్రోవలో మనకు చూపించారు, ఏదైతే మంచితనాన్ని మనకు చూపించారు, అదే త్రోవలో మనం నడుద్దాం అండి. ఎంత మంచి మనసు అండి క్రైస్తవ ఉంది. అటువంటి మంచి మనసు అర్థం చేసుకోవాలంటే కూడా మనసు కావాలి, హృదయం కావాలి. ఎదుటి వారిని అర్థం చేసుకొని మనసు నీలో ఉంటే అది సమాజానికి ఎంతో మేలుకరము. విభిన్నమైన ఆచారాలతో, విభిన్నమైన కల్చర్తో, విభిన్నమైన మతాలతో కలిసిన భారతదేశంలో అందరూ కలిసి గట్టిగా ఉండాలి. హైందవులు లేరు, ముస్లిమ్స్ లేరు, క్రైస్తవులు లేరు, ఆయా మతాల వారి అందరూ వచ్చారు. ఎవరి కొరకు? ప్రవీణ్ పగడాల్ గారిని చూడడానికి, ఆయన్ని సందర్శించడానికి వచ్చారు. ఎందుకంటే ఆయన అటువంటి త్రోవనే చూపించాడు సమాజానికి. ఎవరికి హాని చేయలేదు, మాటల వల్ల గాయపరచలేదు. అని ఈనాడు మనం ఎలా జీవిస్తూ ఉన్నాం? ఎదుటి వారిని గాయపరిచే మనసు మనలో ఉన్నదా? బాధపరిచే మనసు మనలో ఉన్నదా? నీ మాటలు ఎలా ఉన్నాయి? నీ నోటి కళ్ళు వేసుకుంటూ ఉన్నావు. క్రైస్తవుని నీ మాటల్లో దోషం అంటూ ఉన్నదా? ప్రేమ కనిపిస్తూ ఉన్నదా? మంచి మాటలు మాట్లాడుతూ ఉన్నావా? ఎదుటి వారిని దూషించే మాటలు మాట్లాడుతూ ఉన్నావా? ఎటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నాం? ప్రియ సహోదరి సహోదరుడా, చదువుకుందాం. కీర్తన గ్రంథం 30వ అధ్యాయము 5వ వచనం. కీర్తనలు 35. ఆయన కోపము దేవుని కోపం అంట నిమిషం మాత్రమే ఉండదంట. ఆయన దయ ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుందంట. కోపము క్షణం మాత్రమే ఉంటుంది. మన కోపం వస్తే ఎంతకాలం ఉంటుంది అంటే 10 సంవత్సరాల కోపం అలాగే ఉండిపోతుంది. ఒక తరం వెళ్ళిపోయినా సరే అలాగే ఉండిపోతుంది ఆ కోపము. మన కోపం క్షణం మాత్రమే ఉండాలి. కానీ ఇంకా చదువుకున్నాం, కోపపడు కానీ పాపం చేయకుడి అని బైబిల్ సెలవిస్తుంది. మన కోపపడతాం క్షణం మాత్రమే ఉండాలి. కోపం ఎదుటి వారికి హాని చేసేదిగా ఉండకూడదు మన కోపము. దేవుని యొక్క కోపం క్షణం మాత్రమే ఉంటుంది. ఏమండి, ఆయన ప్రేమ ఎంతకాలం ఉంటుంది? ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును అని బైబిల్ సెలవిస్తున్నది. కయ్యేరికి ప్రేమ ఉన్నదా? కోపం వచ్చింది, తమ్ముడు చంపేశాడు, శపింపబడిన వాడిగా మార్చబడ్డాడు. చదువుకున్న ఆదికాండము 4వ అధ్యాయము, ఆదికాండం 4వ అధ్యాయము 10వ వచనం చదవండి. నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. ఏమండి,
కోపము శపితమైనదంట. ఆయన కోపం వచ్చింది కయ్యనికి, కాబట్టి శపిపడిన వాడు. నీలో కోపం ఉందా? నువ్వు కోపపడితే నీలో శాపం ఉన్నది. నువ్వు శపితమైన వ్యక్తివి. శాపం ఒకవేళ కోపం వస్తే క్షణమాత్రం ఉండాలి. నీ దయ, నీ ప్రేమ, నీ కరుణ అండి ఆయుష్కాలం జీవించేంత కాలము ఉండాలి. ఈ యొక్క ప్రవీణ్ పగడాల గారు ఎవరితో కొంచెం ఆయన వివరణ ఇస్తూ చరిత్ర కోసము, ఒక జాతి వారి కోసము ఇలా ఉన్నది, యథార్థం ఇది అని చెప్పారు. వారు బాధపడ్డారు, నొచ్చుకున్నారు, కోపపడ్డారు. వెంటనే ఈయన ఏం చేశారు తెలుసా? సమాజంలో సోషల్ మీడియాలో అందరికీ తెలిసేలాగా క్షమాపణ కోరాడు. అది క్రైస్తవుని యొక్క లక్షణం. నువ్వు తప్పు చేశావు, లేకపోతే నీ వల్ల ఎదుటి వారు బాధపడ్డారు అంటే నువ్వు క్షమాపణ కోరే విధంగా నువ్వు ఉండాలి. నీ కోపం క్షణం మాత్రమే ఉండాలి. ఆవేశంలో ఏమి మాట్లాడినా సరే తర్వాత వెంటనే నువ్వు నిమ్మలమైపోయి నువ్వు ఒక మంచి మాట్లాడావా, చెడు మాట్లాడావా, నీ హృదయం నీకు ప్రేరేపణ కలిగేస్తుంది. కాబట్టి వెంటనే నువ్వు ఏదో తక్కువ అయిపోతావు, నేను తప్పుగా చూస్తాను అనుకోకుండా వెంటనే క్షమాపణ కోరాలి. కోపపడు కానీ పాపం చేయుడి. కోపం క్షణం మాత్రమే ఉంటది, దయ ఆయుష్కాలమై అంతా ఉండదట. కాబట్టి ఈ యొక్క కయ్యను శపితమైన వాడు, ఆయన కూడా కోపము శపితమైనది. కాబట్టి ఆయన బట్టి భూమి శపిపడినదైందంట. చదువుదాం కింద. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారము ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరమై యుందువనెను. ఏమండి, ఈయన వల్ల భూమి శపితమైంది. కోపం వల్ల 3 శపితమైనవి. ఏంటో తెలుసా? మొదటిది, భూమి సారం ఇవ్వదంట. ఒకవేళ నువ్వు శపితమైన వాడివైతే, శపితమైన దానివైతే, నువ్వు చేసే పొలం పని కానీ ఏ పని కానీ నువ్వు ఉంటున్న భూమి శపితమైపో సారం ఇవ్వదంట. రెండవది ఏంటో తెలుసా? చదువుకున్నాం కదా, నువ్వు భూమి మీద దిగులు పడతావు. భూమి మీద దిగులు పడతావంట. నువ్వు శపింపడిన వాడివైతే, శపింపడిన దానివైతే భూమి మీద ఏమవుతావు? దిగులు పడతావు. మొదటిది ఏంటంటే నిన్ను బట్టి భూమి తన స్థానము ఇవ్వదు. రెండవది, భూమి మీద నువ్వు దిగులు పడతావు. మూడవది ఏంటో తెలుసా? నువ్వు దేశ దెమ్మరం అయిపోతావు. ఈనాడు సోషల్ మీడియాలో, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నాం లేదు, దేశ దెమ్మరం ఒకడు ఉన్నాడు. దేశ దెమ్మరం ఎవడో చెప్పండి? దేశ దెమ్మరి నా అన్వేషణ అనే ఒక టీవీ ఛానల్ ఉంది. కాబట్టి దేశాలు తిరుగుతూ ఉంటాడు. ఎన్నో దేశాలు తిరిగాడు, ఎన్నో ఖండాలు దాటన గర్వంతో క్రైస్తవుల గురించి కాబట్టి హేళనగా మాట్లాడాడు మొన్న. కాబట్టి బైబిల్ చెప్తున్న మాట ఏంటి తెలుసా? నువ్వు శపిపడిన వాడవా అని చెప్తూ ఉంది. నువ్వు శపిపడిన వాడవు కాబట్టి నువ్వు దేశదమ్మరం అయిపోయావు. కాబట్టి పుట్టిన భారతదేశాన్ని కూడా విడిచిపెట్టి ఏయో దేశాలు వెళ్ళి అక్కడ జీవిస్తున్నాడంటే దేశదమ్మర కాదా? మన దేశంలో ఎంతో మంది మహనీయులు, దేశం కోసం పాటుపడిన వారు, బానిసత్వం నుండి, బ్రిటిష్ వారి చేతుల నుండి రక్షించి ఎంతో మంది యోధులు తమ యొక్క ప్రాణాన్ని విడిచిపెట్టిన వారి పుట్టిన దేశంలో నువ్వు పుట్టి ఎంతో మందికి సహాయం చేసే మంది ఈ దేశంలో ఉన్నప్పటికీ కూడా ఆ దేశంలో పుట్టిన నీవు వేరే దేశాలు వెళ్ళిపోయి తిరిగి భారతదేశం కోసం చెడ్డగా మాట్లాడడం, క్రైస్తవుల కోసం చెడ్డగా మాట్లాడడం, నువ్వు తీసే వీడియోలు బట్టి సమాజం ఏం నేర్చుకుంటుంది? పాపము నేర్చుకుంటూ ఉందా? స్త్రీలతో అసభ్యంగా ఎలా ప్రవర్తించాలో నీ వీడియోల ద్వారా భారతదేశం నేర్చుకోవాలా? ఏ విధంగా నిన్ను చూసి సమాజం బాగుపడుతుంది సహోదరి సహోదరుడా చెప్పండి. ఆ మనిషి ఆ దేశం మరి క్రైస్తవుల కోసం మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు క్రైస్తవులు చేతగాని వారు అనుకుంటున్నావేమో, జాగ్రత్త. నువ్వు పుట్టిన భారతదేశం కోసము, పుట్టిన భూమి కోసము చెడుగా మాట్లాడే నీ మనసు ఎటువంటి రీతిలో ఉండదో శపింపబడిన వాడవు. నువ్వు శాపమును పొందుకున్న కుటుంబం నీది. ఎలా ఉన్నది నీ జీవితము?
పుట్టిన దేశం కోసం చెడుగా మాట్లాడే తత్వం నీలో ఉన్నదంటే నీ తల్లిదండ్రులను ప్రేమిస్తావా? నీ అన్నదమ్ములను ప్రేమిస్తావా? నీ యొక్క బంధుమిత్రులు, నీ స్నేహితులను ప్రేమిస్తావా? నువ్వు తీసే వీడియోల్లో బూతులు మాట్లాడుతూ ఉన్నావు, చెడుని సమాజాన్ని బోధిస్తూ ఉన్నావు, స్త్రీలతో ఎలా నడుచుకోవాలని నేర్పిస్తా ఉన్నావు. నిన్ను బట్టి సమాజం ఏం నేర్చుకోవాలి? నువ్వు తీసే వీడియోలను బట్టి నేను క్రైస్తవులుగా మంచినే సమాజాన్ని నేర్పిస్తా ఉన్నాం, మంచి మాటలు నేర్పిస్తా ఉన్నాం. త్రాగుడు విడిచిపెట్టు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, తల్లిదండ్రుల్ని సన్మానించు, పెద్దలను గౌరవించు, అది నేను బోధిస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథం నుండి. అటువంటి క్రైస్తవుల గురించి నువ్వు మాట్లాడుతున్న మాటలు మంచివి కాదు. అటువంటి మంచి మనుషులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అటువంటి మంచి మనుషుల కోసము, సేవకుల కోసము, విశ్వాసుల కోసము చాలా మంది ఆయా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అవును, క్రైస్తవుల వల్ల వచ్చిన నష్టం ఏమైనా ఉందా సమాజానికి? ఎంతమంది దుర్మార్గులు రక్షింపబడుతున్నారు, మార్చబడుతూ ఉన్నారు. మంచివారిగా వారి చెడు తత్వాన్ని విడిచిపెట్టి మంచివారిగా మార్చబడుతూ ఉన్నారు. అది క్రైస్తవులు చేస్తున్న తప్ప. మంచితనాన్ని బోధించడం క్రైస్తవం చేస్తున్న తప్ప. ప్రియ సహోదరి సోదరా, ఆలోచన చేయాలి. ఈరోజు మంచితనాన్ని బోధిస్తే చంపేస్తారా? మంచితనాన్ని సమాజానికి పరిచయం చేస్తే మంచిగా నడవండిరా అని చెప్తే క్రైస్తవుల్ని పాలన చేస్తారా? క్రైస్తవుని హింసిస్తారా? నువ్వు చదువుకున్న చదువు ఏమైపోయింది? ఎదుటి వారికి హాని చేయమని నువ్వు చదువుకున్న చదువులో నువ్వు నేర్చుకున్నావా ప్రియ సహోదరి సోదరు? కానీ మేము చదువుకున్న బైబిల్లో మాత్రము ఎదుటి మనిషికి హాని చేయమని ఎక్కడా చెప్పలేదు. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పింది బైబిల్. కాబట్టి మేము ఇతరులు మమ్మల్ని ఎంతగా బాధపరిచినా, ఎంతగా గాయపరిచినా, ఎంతగా హింసించినా సరే మేము ప్రేమించేవారుగానే ఉన్నాం. క్రైస్తవుల్లో ఉన్న ప్రేమను ఇతరులకి పంచిపెట్టేవారుగా మేము ఉన్నాం ప్రియ సహోదరి సహోదరుడా. కాబట్టి నీవు చెప్పబడిన వారిగా ఉన్నావా? కోపం నీలో ఉన్నదా? తీసివేసుకో క్రైస్తవులుగా. ఒక భార్య పాస్టర్ గారికి వచ్చిందంట. పాస్టర్ గారు నేను ఆ మనిషితో కలిసి ఉండలేనండి, నా మాట వినట్లేదండి, నేను ఆయనతో కలిసి ఉండే ఆలోచన ఏమీ లేదండి, ప్రతిదానికి అలుగుతాడండి అని. ఏం చేస్తాడంట భర్త? ప్రతిదానికి అలుగుతాడంట, ప్రతిదానికి కోపపడతా ఉన్నాడంట. ఈ పాస్టర్ గారు అన్నాడంట, ఆయన చిన్నపిల్లడా దొంగపోతులా ఉన్నాడు, ఆయన అనడం ఏంటమ్మా అన్నాడంట. ప్రతిదానికి అనడమే. కొంతమంది దొంగపోతుల్లా ఉంటారు. అంత చిన్నపిల్లలు చాక్లెట్ కోసం అలిగినట్టు, చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళనని మారం చేసినట్టు పిలిచాడంట పాస్టర్ గారు. ఆ వ్యక్తిని పిలిచి, ఏమయ్యే ప్రస్తుతాలు అడుగుతున్నావంట, చూద్దాకేమో దొంగపోతులా ఉన్నాడు, నువ్వు అనడం ఏంటయ్యా బాబు అని అంటే, ఆయన అక్కడంతా నాకు కోపం వచ్చింది పాస్టర్ గారు, నాకు బాధ కలిగిందండి పాస్టర్ గారు అన్నాడు. పాస్టర్ గారు అంతా, నీ బాధ కలిగిస్తే నువ్వు అడుగుతావా? అలా అనుకుంటే నువ్వు దేవుడికి ఎంత బాధ కలిగించుంటావు? నీ మాటల ద్వారా, నీ చూపుల ద్వారా, నీ ఆలోచనల ద్వారా, నీ తలంపుల ద్వారా, నీ నడవడిక ద్వారా ఆయన ఎంత బాధపడాలి నేను చూసి? నీకు బాధ కలిగితే నువ్వు అలుగుతావా? నీ కుటుంబం మీద అలుగుతావా? నీ భార్య మీద, నీ బిడ్డల మీద, నీ భర్త మీద అలుగుతావా? సమాజం మీద, సంఘం మీద, దేవుడి సేవకుల మీద అలుగుతావా? మరి నువ్వు చేస్తున్న కార్యాలను బట్టి, నువ్వు నడుస్తున్న నడవడికను బట్టి, నువ్వు చేస్తున్న పనులను బట్టి దేవుడు ఎంత గాయపరచబడాలి, ఎంత బాధపడాలి ప్రియ సహోదరి సోదరుడు ఆలోచన చేస్తున్నావా? చివరిగా 1 యోహాను పత్రిక 3:12 చదువుకొని ముగించుకున్నా. కయ్యను వంటి మనసులు కలిగి ఉన్నావా? హేబెలు వంటి మంచి మనసు కలిగి ఉన్నావా? కోపపడాలి, కానీ మన కోపం ఎంతవరకు ఉండాలి? క్షణం మాత్రమే ఉండాలి. మన దయ, మన ప్రేమ, మన కరుణ ఆయుష్కాలం అంతా ఉండాలి. మన నోటి నుండి చెడు మాటలు రాకూడదు, శపితమైన మాటలు రాకూడదు. క్రైస్తవుని యొక్క లక్షణం అది. కోపపడు కానీ పాపము చేయకూడి, ఇతరులకి హాని కలిగించకూడి అని బైబిల్ సెలవిస్తుంది. అదే రీతిగా మనము ఇతరులను చూడాలి. చదవండి 3:12. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి తన సహోదరుని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండెను కనుకునే కదా. చాలండి అండి. కయ్యను మనసు అంటే దేవుని మనసు ఉంది, నీతి కలిగి ఉన్నది, యథార్థత కలిగి ఉన్నది, పరిశుద్ధత కలిగి ఉన్నది. కాబట్టి
కయ్యను చంపేశాడండి. మొదటి హతసాక్షి బైబిల్లో ఎవరైనా ఉన్నారంటే అవును చెప్పండి, హేబెలే మొదటి హతసాక్షి బైబిల్లో. అన్న చేత చంపబడ్డాడు. ఎవరి కోసం చంపబడ్డాడంటే దేవుని కోసం చంపబడ్డాడు. నీకు కలిగిన మనసును బట్టి, మంచి మనసును బట్టి సమాజం నువ్వు దూషించవచ్చు, అవమానపరచు, హేళన చేయవచ్చు. అంత మాత్రాన నువ్వు కయ్యని వల్ల మార్చబడకూడదు. కయ్యని తత్వం నీలో ఉండకూడదు. హేబేలు మంచి మనసే ఉండాలి. ఏమండి, హేబేలు ఏం చేసేవాడు? గొర్రెలు కాల్చుకునేవాడు. కయ్యను పొల పంటను పండించుకునేవాడు. కయ్యను హేబేలు కూడా దేవుని మాటలు విన్నారు, కానీ తలపోసుకున్నది హేబేలు దేవుని మాటలు. కయ్యను తలపోసుకోలేదు. విషముతో నిండిపోయాడు, కక్షతో నిండిపోయాడు, కోపంతో రగిలిపోయాడు, ముఖము చిన్నబుచ్చుకున్నాడు. మూడు శపించబడ్డాయి ఆయన వల్ల. భూమి తన సారం పోగొట్టుకున్నది. ఏమండి, రెండవది ఏం చేశాడు? రెండవది భూమి మీద జీవించేంత కాలము దిగులు పడితేనే జీవించాడు. మూడవది దేశ దిమ్మరైపోయాడు. నువ్వు ఎలా ఉన్నావు? శపితమైనవిగానే కానీ జీవితంలో ఉంటే ఈ మూడు సందర్భాలు, మూడు యొక్క విషయాలు నీ జీవితంలో కనిపిస్తాయి. కాబట్టి ప్రేమ కలిగి ఉందాం, జాలి కలిగి ఉందాం. సమాజం పట్ల మనము ప్రేమ కలిగి, జాగ్రత్త కలిగి, దయ కలిగి ఉందాం. కోపం వచ్చినా సరే అణుచుకుందాం. దేవుని వాక్యాన్ని వారికి ప్రకటిద్దాం. దేవుని ప్రేమను వారికి చూపిద్దాం. అనేక మంది ఆత్మను ప్రభు కొరకు సంపాదిద్దాం. ఆయన రాజ్యానికి వారసులుగా మనం చేద్దాం. దేవుని కృప మన మీద ఉంటుంది.